మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న వేళ అటు అధికార ఇటు విపక్షాలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక రకంగా లైఫ్ అండ్ డెత్గా పొలిటికల్గా వాళ్ళు భావిస్తున్న వేళ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కరోనా టైంలో కూడా ఎలాంటి డిలే లేకుండా ఎలాంటివి స్కిప్ చేయకుండా సంక్షేమ పథకాలు అందించుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఆ సంక్షేమ పథకాలను ఈ 5వ సంవత్సరం కూడా పూర్తిగా కొనసాగించడం కోసం ఈ నెల రోజుల పాటు ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ పెట్టుకున్న క్రమంలో దాదాపు 5 నుంచి 6 పథకాలు ఈ 40 రోజుల్లోనే ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, 1,20,00,000 మందికి చేరువయ్యే విధంగా, అన్ని కుటుంబాలకు చేరువయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నుంచి 40 రోజుల్లో ఒక షెడ్యూల్ను ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక వనరుల కొరత ఉండేలా చేయడం కోసం రఘురామకృష్ణరాజు గారితో పాటు మరికొంతమంది కూడా కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాస్తూ ఉన్నారు. పరిధి మించి అప్పులు చేస్తున్నారు అని, అదో కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి మళ్లిస్తున్నారు అని, జనసేన పార్టీ వాళ్ళు అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి దారి మళ్లించి స్కాములకు పాల్పడుతున్నారని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే, ఇప్పుడు కనుక నిధుల కొరత ఉండేటట్లు ఆంధ్రప్రదేశ్కు చూడగలిగితే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదో ఏడాది సక్సెస్ఫుల్గా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతే ప్రజల్లో తన మీద కొంతవరకైనా వ్యతిరేకత వస్తుంది, రాజకీయంగా అది మనకు ఉపయోగపడుతుంది అన్న వాళ్ళ ఆలోచనలను పటాపంచలు చేస్తూ వాళ్ళ కుళ్ళు కుతంత్రాలను బ్రేక్ చేస్తూ కేంద్రం కీలకమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి భారీ ఊరట కలిగించే విధంగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. యాక్చువల్గా కేంద్రం ఇప్పుడు విద్యుత్ సంస్కరణలను కొన్ని తీసుకొని వచ్చింది. ఆ విద్యుత్ సంస్కరణలు కనుక కరెక్ట్గా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రస్తుతం జనరల్గా జిఎస్డిపిలో 3% వరకు అంటే అప్పులు తీసుకోవచ్చు, రుణాలు తీసుకోవచ్చు. అండ్ కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు కనుక పకడ్బందీగా అమలు చేస్తే మరో 0.5 ఎక్కువ తీసుకోవచ్చు. మనం కరోనా అప్పుడు చూసాం, అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలకు 0.5 అదనంగా రుణాలు తీసుకునే సౌలభ్యం కల్పించారు. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా కేంద్ర సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అంటే సమర్థవంతంగా అమలు చేసింది అని జిఎస్డిపిలో మరో 0.5% అదనంగా రుణాలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. చాలా కీలకమైన సమయం. ఆంధ్రప్రదేశ్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కీలక సమయంలో ఆయన ఆర్థిక వనరుల కొరత ఆయనను వెంటాడేటట్లు చేయాలని చెప్పి విపక్షాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని చెత్తబుట్టలో పడేసి కేంద్రం కీలకమైన సమయంలో మరో 0.5 అదనంగా, అంటే కొంచెం అటు ఇటు 5,835 కోట్లు, 5,835 కోట్ల రూపాయలు ఇప్పుడు అదనంగా రాష్ట్రం రుణం తీసుకోవచ్చు. ఈ డబ్బు చాలా కీలకం. ఇప్పుడు అఫ్కోర్స్ ఇంతకు ముందు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ. ఎన్నికల సమయం కదా, ఏది ఇబ్బంది లేకుండా అన్ని ఎక్కువ కార్యక్రమాలు ఒకే నెలలో పెట్టుకున్నారు కాబట్టి ఆయనకు పూర్తిగా ఊరట కలిగే విధంగా కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది.